అధ్యాయము 47వ వచనములో ఒక మాట అక్కడ రాయబడి వచ్చింది. ఆయన మిమ్మును మా చేతికి అప్పగించెను. హీ విల్ గివ్ యూ ఆల్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఆయన ప్రతిదీ కూడా మన చేతికి ఇవ్వబోతాడు. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, క్లాసులో ఒక వ్యక్తిని లీడర్గా పెట్టాలంటే, క్లాసులో ఒక వ్యక్తిని లీడర్గా పెట్టాలంటే టీచర్ ఎవరిని పడితే ఆడిని లీడర్గా పెట్టదు. ఎవరైనా లీడర్గా పెట్టాలంటే వాడికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. టయానికి పంక్చువల్గా రావాలి, డిసిప్లిన్గా ఉండాలి, బాగా చదవాలి, కంట్రోల్ చేసే విధంగా ఉండాలి అనే కొన్ని క్వాలిటీస్ టీచర్ వస్తుంది. చూస్తేనే ఒరే నువ్వైతే బాగుంటుంది లీడర్గా ఉంటానికి. లేదా ఇంకోటి ఉంటాడు బాగా అల్లరి చేసేవాడు, ఆనే లీడర్గా పెడతారు. ఎందుకంటే మిగతా వాళ్ళు అందరూ కూడా సైలెంట్గా ఉంటారు. ఒకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఇక్కడ వాక్యం రాయబడుచుంది, హీ విల్ గివ్ యూ ఆల్. ఇంగ్లీష్లో రాయబడుచుంది, హీ విల్ గివ్ యూ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. ఇక్కడ దేవుడు మా చేతికి సమస్తమును అప్పగిస్తాడు. ఇక్కడ ఆయన సమస్తం మన చేతికి అప్పగించాలంటే మనకు కూడా కొన్ని క్వాలిటీస్ అనేవి అవసరం. దేవుడు కూడా మనల్ని మన చేతికి ఆయన పన్ను అప్పగించాలంటే సమ్ క్వాలిటీస్ ఆర్ నీడెడ్. ఆ క్వాలిటీస్ ఇక్కడ దావీదులో కనబడుతున్నాయి పుష్కలంగా. ఈ యొక్క అధ్యాయం మనందరికీ బాగా తెలుసు. 17వ అధ్యాయం అని చదవగానే మనకు అర్థమైంది ఏంటంటే దావీదు గొల్లియాతు కనబడతారు బాగా. ఇక్కడ ఈ 17వ అధ్యాయంలో నుంచి దేవుడు, ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది 4వ అధ్యాయం 17వ అధ్యాయంలో 4 నుంచి మనం చదివినట్లయితే గొల్లియాతు యొక్క కెపాసిటీ అంటే కనపడుతుంది. ఆయన ఎటువంటి వాడు చూడండి. 4వ వచనంలో రాయబడుచుంది, గాతు వాడైన గొల్లియాతు ఒక శూరుడు ఉన్నాడు. అతడు 6 మూల జానుడు ఎత్తు మనిషి అంటున్నాడు. 9.9 9 అడుగుల వ్యక్తి. 6 కాదు, 6 కంటే ఇంకా 3 ఎక్స్ట్రా. కానీ ఇక్కడ రాయబడుచుంది, అంత ఆజానుబాహుడు మనుషుని చూసి వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఇజ్రాయేలు ఫిలిస్తీన్లకి ఒక పోటీ జరుగుతుంది. అక్కడ చదివినట్లయితే అతడు ఎటువంటి వాడు అక్కడ రాయబడుచుంది. వారందరిని చూసి ఇజ్రాయేల్ అందరూ భయపడుతున్నారు. ఇజ్రాయేల్ భయపడుతున్న సమయంలో దావీదు అక్కడికే రానే వచ్చాడు. దావీదు అంటున్నాడు, ఈ సున్నతులని పిలుస్తాడు ఎంత నా ముందు ఆఫ్టర్లా అంటున్నాడు. ఏమంటున్నాడంట, ఈ సున్నతులని పిలుస్తాడు ఎంత నా ముందు, నా దేవుని ముందు ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు. అదేంటి అరే అక్కడ కింద వాళ్ళ అన్నిలు అంటున్నారు, ఒరే నువ్వు అలా మాట్లాడకూడదు, నీకు సంబంధం ఏముంది ఇక్కడ, నువ్వు రావడానికి నీకు యుద్ధం తెలీదు, నువ్వు ఎటువంటి వాడు అంటే నువ్వు మేకలను కాసుకున్నాడు, గొర్రెలు కాసుకున్నాడు తప్ప దీని మీద ఏ రకమైన అలవాటు లేదు నీకు. అయినా కానీ దావీదు అక్కడ కూడా కంట్రోల్ అవ్వట్లేదు. ఎందుకంటే వాడు చూస్తున్న శవాలను చూసి, వాడు చూస్తున్న యొక్క బలాన్ని చూసి భయపడక తన వెనకలు ఉన్న వాడిని చూసి ఎందుకు ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు. ఈ విషయం ఎవరు తెలిసిందంటే సౌలుకు తెలిసింది ఈ విషయం. చూడండి 11వ వచనం చదవండి. సౌలును ఇజ్రాయేలును ఆ ఫిలిస్తీన్ల మాట విన్నప్పుడు బహుభీతులైన అని రాయబడుచుంది. ఆ ఫిలిస్తీన్ అంటున్న ఆ గొల్లియాతు అంటున్న మాటలను చూసి సౌలు భయపడిపోతున్నాడు, ఇజ్రాయేల్ భయపడిపోతున్నారు. కానీ దావీదులో ఏ రకమైన బెదురు అనేది లేదు. దావీదు ఏ రకమైన భయపడట్లేదు. ఎందుకు అంటే దావీదు వెనకలో ఉన్నవాడు గొల్లియాతు కంటే గొప్పవాడు అని దావీదు అర్థం చేసుకున్నాడు తన యొక్క జీవితం. ఈ విషయము అలాగేలాగా మొత్తం సౌలుకి ఈ విషయం అనేది చేరింది. సౌలు దగ్గరికి వెళ్ళిపోయింది ఈ విషయం. ఈ విషయం దావీదు ఎలాగంటున్నాడు అన్న విషయం ఎవరు తెలిసిందంటే సౌలు, ఇజ్రాయేల్ యొక్క మొదటి రాజుకు తెలిసిపోయింది ఈ విషయం. ఇప్పుడు చూడండి, సౌలు దావీదుని పిలిచి అంటున్న మాట చూడండి. వానితో పోట్లాటకు నీకు బలము చాలదు,
నీ బాలుడవు, వాడు బాల్యము నుండే యుద్ధాభ్యాసం ఇక్కడ సౌలు అంటున్నాడు దావీదేమని, ఇదిగో ఆ గొల్యాత్ అనేవాడు బాల్యం నుండే యుద్ధాభ్యాసం నేర్చుకున్నాడు, నీకు అసలు వాడు తెలియదు నీకు. చూడండి అంటున్నాడు, ఆ ఫిలిస్తీని ఎదుర్కొంటకు పోట్లాటకు నీకు బలము చాలదు, నువ్వు చాలా చిన్నోడివి. ఆకారంలో చిన్నోడైనా ఏమా అతనిలో ఉన్న లక్షణాలు మాత్రము పెద్దవి. అప్పుడు ఇక్కడ అంటున్నాడు చూడండి 34 నుంచి మనం చదివినట్లయితే అతను అంటున్నాడు, ఇదిగో నేను నా యజమాని గొర్రెలను కాస్తున్న సమయంలో సింహం వచ్చింది, ఎలుగుబంట్లు కూడా వచ్చినాయి అమ్మ. వాటి వెనకాల నేను పరిగెత్తికెళ్ళి వాటిని చంపేశాను. అవసరం మళ్ళీ అవి నా వెనక తిరిగితే వాటిని అమ్మ తునాతునకలు చేస్తాను నేను. కాబట్టి నేను ఎటువంటి వాడిని అంటే, నేను ఆరాధిస్తున్నవాడు అమ్మ ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడి కంటే గొప్పడు. కాబట్టి అది దావీదు యొక్క కెపాసిటీ అక్కడ కనపడుతుంది. దావీదు యొక్క జీవితంలో లక్షణాలు కలిగి ఉన్నాడు కనుక చూడండి, అక్కడ చూడండి 38వ వచనంలో, పిమ్మట పౌలు తన యుద్ధ వస్త్రములను దావీదు ధరింపజేసి రాగి శ్రీస్త్రాణము కూడా అతను కట్టి యుద్ధ కవచం తొలగించాను అని రాయబడుచుంది. కానీ అవన్నీ కూడా దావీదుకి ఏమాత్రం కూడా వాడుక లేవు. అవన్నీ ధరించుకుని, ఇదిగో నువ్వు అంటున్నావు కరెక్టే, నువ్వు సింహాన్ని చీల్చేసావు, ఎలుగుబంటిని చీల్చేసావు, చంపేసావు, వాటి వెనకాల పరిగెత్తావు, వాటిని నాశనం చేసావు, ఇదిగో ఓకే రెడీ, ఇదిగో నా బట్టలు వేసుకో అని సౌలు దగ్గర ఉన్న యొక్క కవచాన్ని ఇచ్చాడు, డాల్ని ఇచ్చాడు, శిరస్త్రాణం ఇచ్చాడు, కత్తి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ అవన్నీ అమ్మా ధరించగానే కత్తి కూడా కదలేకపోతున్నాడు దావీదు. చూడండి అక్కడ రాయబడుచుంది, ఆ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తొడిగిన వాటిపైన కత్తి పట్టుకుని వెళ్ళగలిగిన లేదని చూసుకున్న తర్వాత, ఇగో నాకు ఇవి వాడుక లేవు అంటున్నాడు. కానీ అతనుకున్న వాడుక ఏంటంటే, ఒక నున్నని రాళ్ళు ఆ యొక్క చేతిలో ఉన్న ఒక తాడు మాత్రమే అతనికి వాడుక. కానీ ఇక్కడ రాయబడుచుంది చూడండి, ఒక మాట మీరు అర్థం చేసుకున్నట్లయితే అక్కడ రాయబడుచుంది చూడండి 49వ వచనంలో, తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ పిలిచి నుదుట కొట్టెను, ఆ రాయి ఆ నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్ల పడను అని ఉంది. అమ్మా ఎలా పడ్డాడు? నేలనే బోర్ల పడ్డాడు. బోర్ల పడతాం అంటే ఎలాగా అమ్మా? బోర్ల పడడం అంటే ఎలాగా అంటే తల నేలకి అంతేనా, తెల్లగా నేల తగలదు, బోర్ల ముఖం నేలకి మీద తగలదు. రాయి ఎక్కడ కొట్టాడు అమ్మా? రాయి నుదుటి మీద తగిలింది, కానీ మనిషి ఎలా పడ్డాడు? బోర్లకు పడ్డాడు. ఒకటి ఆలోచన చేయండి అమ్మా, మనం ఎవరైనా వెదర కొట్టామనుకోండి, వాడు వెనక్కి పడతాడు, వెనకాల కొడితే ముందుకు పడతాడు, అవునా? ఇప్పుడు చూడండి, పిల్లలు నేను డెప్ మీద ప్యాటర్న్ పీకామనుకుంటే వాడు ముందుకు పడతాడు, ఎందుకంటే వెనకాల కొట్టాం కాబట్టి. అదే ముందు కొట్టాం అనుకోండి వెనక్కి పడతాడు. కానీ ఇక్కడ రాయేమో ముందు తగిలింది అమ్మా, వెదరికి బోర్లంగా పడ్డాడు. ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే, దావీదు ఒక చిన్న రాయితో మాత్రం కొట్టాడు, కానీ వెనకాల దేవుడు తన చేత్తో గొల్యాతుని కొట్టడం వల్ల బోర్ల పడాను అని ఉంది. అక్కడ అదే మనం చదువు, ఆ రాయి వారి నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్ల పడాను అని ఉంది. వెలకెత్తలు పడలేదు ఏమా, రాయి ముందు తగిలితే వెనక్కి పడలేదు, ముందు పడ్డాడు. ఎందుకంటే అతని వెనకాల ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఆ ఎవరంటే దావీదు ఆరాధిస్తున్నవాడు, దావీదులో ఉన్న గుణలక్షణాలను తెలుసుకొని దావీదుకి సహాయం చేయడానికి వచ్చిన దేవుడైన యెహోవా అక్కడ కనబడుతున్నాడు. అందుకే అక్కడ ఆ 47వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడు? సమస్తమును మన చేతికి అప్పగించు. కాబట్టి దేవుని దావీదు యొక్క జీవితములు అటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయి. ఎందుకంటే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు. ఒక చిన్న విషయంలో కాదు, ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడిన వాడుగానే కనబడుతున్నాడు. కనుక
అలా అందరూ అనుకోవచ్చు. చూడు అక్కడ గొల్లియాతు అంటున్నాడు, నేనేమన్నా కుక్కనా నా దగ్గరికి కర్ర పట్టుకుని వస్తున్నావు అంటున్నాడు. ఏం పట్టుకెళ్ళాడంట? కర్ర తీసుకుని వెళ్తుంటే, నేను నీకు కుక్కలా చూడు 43వ వచనంలో, కర్ర తీసుకుని నీవు నా మీదకి వచ్చున్నావే, నేను కుక్కనా అన్నాడు. ఎందుకంటే యుద్ధ సామాగ్రి ఏది కూడా వాడుక లేని వ్యక్తి, కానీ అతని వెనకలో ఉన్నవాడు యుద్ధ శూరుడు. ఆయన అక్కడ రాయబడి వచ్చింది అటువంటి లక్షణాలని కలిగిన వాడిగా ఉన్నాడు కనుక దావీదు అంటున్నాడు. ఇంకప్పటికి ఇంకా అతన్ని చంపలేదు అమ్మా. చూడండి అక్కడ 50వ వచనం వచ్చేటప్పటికి ఇంకా 47వ వచనంలోనే ఉన్నాడు. అక్కడ ఏమంటాడు? 47వ వచనంలోనే మిమ్ములను మా చేతికి అప్పగించును అని కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. అంటే దేవుడు ఆల్రెడీ నిన్ను మా చేతికి అప్పగించేశాడు. ఫిలిస్తీన్లారా, మిమ్మల్ని ఆల్రెడీ దేవుడు మాకు ఇచ్చేసాడని నమ్మకంగా ఎలా చెప్పగలిగాడంటే అతను ఉన్న యొక్క లక్షణాలను బట్టి, ఆ లక్షణాలు ఇక్కడ రాయబడుతున్నాయి. నేను నేర్చుకుందాం ఏ విధంగా ఆ మాటను దావీదు అక్కడ చెప్పగలిగాడంటే దానికల్లా మొదటి కారణము 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రంకు లోబడదు, ఎంత మాత్రమును కూడా. ఇక్కడ రాయబడుచుంది ఏంటంట? శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైంది. అంటే ఇక్కడ రాయబడుచుంది అతడు శరీరానుసారమైన మనస్సు అంటే తిరిగి జన్మించని వాడు అని రాయబడుచుంది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము అక్కడ యేసు దగ్గరికి వెళ్ళి, పరలోకరాజ్యంలో నేను వారసు కావాలని నువ్వేం చేయాలంటే నువ్వు తిరిగి జన్మించాలి అని చెప్పాడు. ఇదేంటి, ఇది ఎలా సాధ్యం? మళ్ళీ నేను తల్లి గర్భంలోకి వెళ్ళి ఏ విధంగా వెళ్ళగలను, ఏ విధంగా తిరిగి జన్మించగలను అన్నాడు. కానీ రాయబడి వచ్చింది శరీరానుసారమైన మనసు అంటే దేవుని తెలియని మనస్సు దేవునికి విరోధమైంది, ఆ ధర్మశాస్త్రం లోబడదు, ఏ మాత్రం కూడా లోబడదు. కానీ దావీదు అనేక జీవితంలో అటువంటి శరీరానుసారమైన మనస్సు కాకుండా ఆత్మ సంబంధమైన వాడికి ఉండడం గల కారణం ఏంటంటే ఈ సబ్మిటెడ్ హిస్ సెల్ఫ్ టు గాడ్. పరిపూర్ణంగా దేవునికి లోబడ్డాడు, పరిపూర్ణ దేవునికి సరెండర్ అయిపోయాడు, తన యొక్క జీవితాన్ని దేవునికి అర్పించుకున్నాడు. కనుక ఎలా గొలియాతుని ఆ యొక్క 6 మూరల జానడు వ్యక్తిని ఎలా పోలుస్తున్నాడు అంటే సింహంతోనూ పెలుగుబంటితో పోలుస్తున్నాడు. అంటే ఒక జంతువుతో పోలుస్తున్నాడు. ఎందుకంటే దావీదుకు తెలుసు, నాతో పాటు ఉన్నవాడు, నా వెనకలో ఉన్నవాడు అందరికంటే గొప్పోడు, అందరికంటే గొప్ప రాజు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా ఉన్నవాడని దావీదు గ్రహించాడు. కనుక దావీదు తన యొక్క జీవితమును దేవునికి అర్పించుకున్నాడు. ఎలాగంటే పరిపూర్ణంగా అర్పించి. ఇక్కడ రాయబడుచుంది చూడండి, శరీరానుసారులు ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉంది. అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైంది అని. దేవునికి విరోధం అని తిరిగి జన్మించకపోతే ఏ రకమైన ప్రయోజనం అనేది ఉండదు. నువ్వు తిరిగి జన్మించకుండా నువ్వు ప్రభా అని ఎన్నిసార్లు గోజాడినా ఏ రకమైన ఉపయోగం అనేది లేదు. తిరిగి జన్మిస్తేనే, నువ్వు యేసు ప్రభువులో ఉంటేనే, ఆయన అంగీకరిస్తేనే, నా సొంత రక్షకుడని అనుభవిస్తేనే తప్ప ఏ రకమైన ప్రయోజనం అనేది ఉండదు. అక్కడ రాయబడుచుంది గొలియాతు ఎటువంటి వాడో అతడు వీటి కొన ఎంతకుందంటే అక్కడ రాయబడుచుంది 4 అటువంటి అంతటి బలాఢ్యుడైన గొలియాతును ఒక చిన్న రాయితో అతన్ని చంపబడగా కారణం ఏంటంటే దావీదు తన యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నాడు. కానీ మనం కూడా శరీరానుసారమైన మనస్సుని విడిచిపెట్టాలి. ఇంకా ఎంతకాలం ఈ లోకంలో ఎందుకంటే ఇంతలో కనబడే అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది మానవుని యొక్క జీవితం. ఒక్క క్షణం చాలు.
కానీ ఇక్కడ రాయబడుచుంది ఇంకెంతకాలం, ఇంకా ప్రభుని వెంబడించడానికి ఈవేళ కాదు రేపు, రేపు కాదు అని ఎల్లుండ వాయిదాల మీద వాయిదాలు వేసుకోవడం వల్ల ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. మనం కూడా మన యొక్క జీవితంలో ఏమైపోతుందంటే వాయిదాల మీదే వాయిదాలు, వాయిదాల మీదే వాయిదా. ఇప్పుడు చీటీ కొడతా, మనకి 3 చీటీలు ఉంటాయి. సోమవారం చీటీ, మంగళవారం చీటీ, బుధవారం, అన్ని వారాలు చీటీలే. ఈ వారం కాదు రేపు వారం అంటే రేపు వారం మళ్ళీ భారమే. అలా కాదండి, మళ్ళీ వారం అంటే మళ్ళీ వారం భారమే. తర్వాత వారం అన్న తర్వాత వారం కూడా భారమే. అది కట్టేస్తేనే ఆ భారం ఏమైపోద్ది, తగ్గిపోద్ది. ఇక్కడ రాయబడి వచ్చింది, పోస్ట్ పోన్ చేయొద్దు. ఇవాళ కాదు రేపు, రేపు కాదు అని ఉంటాయమ్మా. కానీ దేవుని విషయంలో తప్ప మిగతా అన్నీ కూడా మనం కరెక్ట్గా చేస్తాం. ఒక దేవుని విషయంలో మాత్రమే పోస్ట్ పోన్. ఈ వారం వెళ్ళకపోతే ఏమైంది, వచ్చే వారం వెళ్దాం, కంగారే ఉంది. అదే ఈ వారం వెళ్ళకపోయిన ఫంక్షన్కి వచ్చే వారం వెళ్దామని వాయిదేద్దామా, అసలు సమస్య లేదు. ఈ వారం వెళ్ళాలి, ఈ వారం వెళ్ళాలి, తప్పదమ్మా అని మనం ఫిక్స్ అయిపోతాం. దానికి ఇక్కడ రాయబడుచుంది చూడండి. అదే రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. 13. ఎలా అనగా వారు దేవుని నీతిని తెలియక తన స్వనీతిని స్థాపింపబూచుకొంచు దేవుని నీతికి ఏంటంటే వారికి సొంత ఆలోచనల మీద ఉండిపోయి దేవుని యొక్క నీతి మీద ఆధారపడలేకపోతున్నారు. అందుకే ప్రకటన సామెతలు 3వ అధ్యాయంలో రాయబడుచుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక అంటున్నాడు. అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఎందుకంటే మన ఆత్మానుసారమైన వారం, శరీరానుసారమైన మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, శరీరం మనకు ఉంది కాబట్టి మన శరీరానుసారం కరెక్టే. నెక్స్ట్ ఒకసారి చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చూడండి. 5వ వచనం. మనుషులను చదవండి అమ్మ. దాసులారా, యథార్థ హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై ఈ యజమానులైన వారికి విధులై ఉండడి. కాబట్టి మన శరీర సంబంధులం కరెక్టే. ఎందుకంటే మన శరీరం ఉంది కాబట్టి మన శరీర సంబంధులం కనుక ఈ లోకంలో మనం ఉన్నాం కనుక మనం ఎవరు లోబడాలంట, యజమానులకు లోబడాలి. రూల్ అది అమ్మా. మనం ఒకరి దగ్గర పని చేస్తున్నామంటే ఆ వ్యక్తికి మనం లోబడకపోతే కుదరదు. కాబట్టి అది జెన్యూన్గా జరగాలి, లోబడాలి. కానీ మనం ఆత్మ సంబంధమైన వారు, మనం తిరిగి జన్మించాం కనుక, యేసు ప్రభుని రక్షణను అంగీకరించాం కనుక మనము ఆత్మ సంబంధమైన వారుగా ఉండి మన యొక్క జీవితమును దేవునికి అర్పించుకోవాలి. అందుకే రోమా 12:1 రాయబడుచుంది చూడండి. రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములు ఏం చేయాలంట, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి అప్పగించాలి. కాబట్టి యజమానికి ఈ భూమి మీద ఎంతగా మర్యాద ఇస్తున్నామో ఆత్మ సంబంధమైన వారుగా మనం ఉన్నాం కనుక దేవునికి కూడా మన హృదయములను ఏం చేయాలంటే అర్పించుకోవాలి. ఇవాళ వెళ్ళకపోతే మా ఓనర్ గారు ఊరుకోరండి, ఇవాళ రాకపోతే మా రైతు తిడతాడండి, తిడతాడు. ఒబీడియంట్గా ఉండాలి, దానితో పాటు దేవునికి కూడా విధేయులుగా ఉండాలి. అనుకోవచ్చు మా ఓనర్ గారు వచ్చారంటే మమ్మల్ని కదలనివ్వరు. కానీ మొదట దేవుడు, నువ్వు తిరిగి జన్మించబడిన వాడు కనుక, దేవుని అంగీకరించావు కనుక ఇక్కడ రాయబడుచుంది ఏంటంట, నువ్వు యజమాని వారికి లోబడి ఉండాలి. కరెక్టే. కానీ ఇక్కడ రాయబడుచుంది, నువ్వు శరీర సంబంధమైన వానుగా ఉన్నప్పటికీ ఆత్మ సంబంధమైన వానుగా నువ్వు ఉన్నావు కనుక నువ్వు దేవునికి లోబడాలి. ఇక్కడ దావీదు తన యొక్క జీవితంలో తన శరీరానుసారమైన మనస్సును కలిగిన వాడు కలిగాడు. ఎందుకంటే సౌలు అవన్నీ ఇచ్చేసాడు. అబ్బాయి అసలు నడవలేకపోతున్నాడు, కత్తి కూడా మోయలేకపోతున్నాడు, నాకు ఏమాత్రం వాడుక లేవు ఎందుకంటే శరీరానుసారంగా ఉన్నప్పుడు మనకి అన్నీ కావాలేమ్మా. కవచం కావాలి, హెల్మెట్ కావాలి, కత్తి కావాలి, డాల్ కావాలి, అవన్నీ కావాలి. సౌలు అవన్నీ ఇచ్చాడు, కానీ దావీదుకి ఏమాత్రం కూడా వాడుక లేదు కనుక నా వల్ల కాదు ఇవన్నీ, ఎందుకంటే నా వెనకాల ఉన్నవాడు నాకంటే గొప్పడు. ఇక్కడ దావీదు యొక్క జీవితంలో దేవునికి పరిపూర్ణంగా లోబడ్డాడు.
తన యొక్క హృదయమును దేవునికి అర్పించుకున్నాడు. కాబట్టి దేవుని పని అమ్మ. అందుకే యెహోవా ఉత్తముడని ఏం చేయాలంటే రుచి చూసి తెలుసుకో. మనం వాసన చూసి చెప్పేస్తాం అమ్మ, వాసన చూసి చెప్పేస్తాం అమ్మ ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది. మరి టేస్ట్ ఎవరు చూస్తాడు? యెహోవా ఏం చేయాలి? ఉత్తముడని ఏం చేయాలంటే రుచి చూడాలి. రుచి చూస్తేనే మన దేవునికి పరిపూర్ణంగా లోబడితేనే. ఇక్కడ రాయబడుచుంది ఈ యాకోబు 4:7లో దేవునికి ఏం చేయాలంటే లోబడాలి. మన హృదయములను అర్పించుకోవాలి. ఈవేళ కాదు, రేపు, రేపు కాదు, ఎల్లుండ వాయిదాల మీద వాయిదాలు పెట్టుకోవడం వల్ల ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. అంటే ఇక్కడ దావీదు తన యొక్క జీవితంలో దేవునికి పరిపూర్ణంగా లోబడ్డాడు కనుక ఒక చిన్న రాయితో నేను గొల్యాతుని కొట్టగలనా ఏమా అని అక్కడ డౌట్ అయితే లేదు తన యొక్క జీవితం. ఒక రాయితో నేను వేసానంటే గొల్యాతు పడిపోతాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు నాకు. తన జీవితంలో దేవునికి అర్పించుకున్నాడు. చూడండి హెబ్రీయుల పత్రిక చూద్దాం 13వ అధ్యాయము. హెబ్రీ 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారు మాట విని వారికి లోబడాలి. ఏంటంటే మీ పైన నాయకులకు మాట మీరు వినాలి, వారికి లోబడాలి. వాళ్ళు లెక్క అప్పగించవలసిన వారుగా ఉన్నారు. కాబట్టి అమ్మ ఈరోజు ఎంతమంది వచ్చారో అది హాజరత్వం కాదమ్మా, లెక్క దేవునికి అప్పగించవలసిన బాధ్యత ఉంది. కనుక దేవుని యొక్క మాటకు విని ఆయన మాటకు ఏం చేయాలంటే లోబడాలి. మనం ఇక్కడ దావీదు తన యొక్క జీవితంలో అటువంటి క్రైటీరియా కలిగిన వాడిగా ఉన్నాడు కనుక అంటున్నాడు, మిమ్ములను మా చేతికి ఇంకేంటి, యుద్ధం చేయలేదు, ఇక్కడ వెళ్ళలేదు, ఇక్కడ గొలియాతుని కూడా ఏమీ చేయలేదు. ఇంకా అప్పటికి సవాల్ చేస్తున్నాడు, ఇగో మీరే కంగారు పడకండి, మీరందరినీ కూడా దేవుడు మా చేతికి అప్పగిస్తాడు కొద్ది నిమిషాల్లో. ప్రియమైన వాళ్ళరా, మొదటిగా సరెండర్, సబ్మిట్ యువర్ సెల్ఫ్. నీ హృదయమును దేవునికి అర్పించాలి. అందుకే 23వ అధ్యాయము యెషయా గ్రంథము 29 చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 29:13 చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 29:13 ఇలాగ సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో వస్తున్నారు, కానీ హృదయం ఎలాగుందంటే దూరంగా ఉంది. ఈ ప్రజలు ఏం చేస్తున్నారంట? నోటితో వస్తున్నారు, నోటితో వస్తున్నారు, పెదవులతో వస్తున్నారు. అంటే కొంతమంది ఉంటారమ్మా, కొంతమంది ఉంటారు చదవలేకపోయినా రాయలేకపోయినా బాగా పాటలు పాడేవారు, అంటే వాళ్ళు నోటితో వస్తున్నారు. కొంతమంది పెదవులతో వస్తున్నారంటే చదవగలిగిన వాళ్ళు, మాట్లాడగలిగిన వాళ్ళు అమ్మా, వాళ్ళు నోటితో వస్తున్నారు. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది, హృదయం ఎక్కడుందంటే బాగా దూరంగా, బహుదూరంగా ఉంది. కాబట్టి ఈ దూరంగా ఉండడం వల్ల ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. కాబట్టి ఈరోజే ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. యేసు ప్రభుని సొంత రక్షకుడికి ఏం చేయాలంటే అంగీకరించాలి. అంగీకరిస్తేనే ప్రయోజనం, లేకపోతే లేదు. దావీదు తన యొక్క జీవితంలో అంగీకరించాడు దేవుణ్ణి. కనుకనే అమ్మ ఒక చిన్న రాయితో 6 అడుగుల ఆజానుబాహుణ్ణి అమ్మ మట్టి గరిపించాడు. ఇక్కడ ప్రియమైన ఒకటి ఇక్కడ రాయబడుచుంది సరెండర్. దేవునికి మనం ఏం చేయాలంటే మన హృదయములను అర్పించుకోవాలి. రెండోది మనం చూద్దాం, చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. 10:27 మార్కు సువార్త. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యం కాదు. దేవునికి సమస్తమని కూడా ఇక్కడ రాయబడి వచ్చింది. మనుషులకు అసాధ్యం, దేవునికి మాత్రం అసాధ్యం ఏమి కూడా లేదు. ఆల్ థింగ్స్ పాసిబుల్ టు గాడ్. సమస్తం కూడా దేవునికి సాధ్యం. ఇక్కడ రెండవది
బిలీవ్ ఓన్లీ ఈ కెన్. మనం విశ్వసించాలి ఏంటంటే ఆయన మాత్రమే చేయగలడని ఏం చేయాలంటే నమ్మాలి. ఏం చేయాలంట? రెండవది ఆయన మాత్రమే చేయగలడు, ఆయన చేయగలడు కాదు. ఆయన చేయగలడు, ఆయన మాత్రమే చేయగలడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన చేయగలడంటే ఆయన చేయలేకపోవచ్చు. కానీ ఇక్కడ రాయబడుచుంది ఆయన మాత్రమే చేయగలడు అంటే ఇంకా సెకండ్ ఛాన్స్ అనేది లేదు. మనం కూడా డాక్టర్ గారికి మనం కూడా ఏదైనా హాస్పిటల్ ఎవరైనా సజెస్ట్ చేయాలనుకోండి, ఈ జబ్బుకి ఆయన మాత్రమేనమ్మా అంటే ఏంటి? ఇంక నువ్వు ప్రపంచంలో ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఏ రకమైన ఉపయోగం లేదో, డబ్బులు ఖర్చు తప్ప అని. అంతేనా కదా? ఇక్కడ రాయబడుచుంది ఆయన మాత్రమే. ఇక్కడ బిలీవ్ ఓన్లీ ఈ కెన్. ఆయన మాత్రమే నమ్మాలి నువ్వు. ఇక్కడ దావీదు ఆయన మాత్రమే నమ్మాడు కనుక ఆ నూనె ఒక రాయి తీసుకుని వరుసలు వేసి విసరగానే డైరెక్ట్గా అది నొసడి తగిలింది. దావీదు తెలుసా? దావీదు తెలుసా నొసలు ఒకటి ఖాళీగా ఉందని? చిన్నోడు 9 అడుగుల మనిషి ఎక్కడ, 5 అడుగుల మనిషి ఎక్కడ? అంత ఎత్తి చూసినేమో కనబడని వ్యక్తి. ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే మనుషులకైతే అసాధ్యం కానీ దేవునికి ఆల్ థింగ్స్ పాసిబుల్, సమస్తం కూడా సాధ్యం. ఇక్కడ మనం ఏం చేయాలి? నమ్మాలి. అంటే పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్మాలి. అందుకే అంటున్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్ము అని సమస్తం కూడా సాధ్యం. ఆ చిన్న విషయంలోనే ఫెయిల్ అయిపోతున్నాం మనం. ఆ చిన్న విషయంలో దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని ఉంచలేకపోతున్నాం. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే నమ్మిక మాత్రమే ఉంచుమంటున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు నమ్మిక మాత్రం ఉంచు. యాయిరు కుమార్తెతో అంటున్నాడు. అందరూ కూడా అంటున్నారు చనిపోయింది చనిపోయింది చనిపోయింది. కానీ దేవుడు మాత్రం యేసుప్రభు అంటున్నాడు ఏమని? నమ్మిక మాత్రమే ఉంచు చాలు అని చెప్పినట్లుగానే ఆ చనిపోయిన యాయిరు కుమార్తె మరలా తిరిగి లేచింది. ఇక్కడ ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, బిలీవ్ ఓన్లీ ఈ కెన్. ఏ మాత్రము సందేహపడకుండా. యాకోబు చూడండి, యాకోబు పత్రిక 1:6 చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 1:6. ఏ మాత్రమును కూడా సందేహింపగా చాలండి. వితౌట్ డౌట్ ఏంటంట? వితౌట్ డౌట్. ఏ మాత్రం కూడా సందేహపడద్దు. మనం ఏం చేస్తుంటాం అంటే దేవుని మీద సందేహపడతాం తప్ప మనుషులను నమ్మేస్తాం మనం. దేవుని మీద సందేహపడతాం. ఆయన ఎక్కడ చేస్తాడులే అండి, ఆయన ఎక్కడ చేస్తాడులే అని అంటాం. కానీ మాట ఇచ్చిందంటే మాట తప్పదమ్మా. ఈ మనిషి మాట ఇచ్చిందంటే తప్పదు అంటాం మనం. ఇక్కడ వాక్య భాగం రాయబడుచు ఏ మాత్రమును సందేహింపక. అందుకే మార్తతో అంటున్నాడు, నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమ నువ్వు చూస్తావు. చనిపోయిన తమ్ముడు 4 రోజులు అయిపోయినా ప్రాబ్లం లేదు, నువ్వు నమ్మితే చాలు. ఇక్కడ ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, బిలీవ్ ఓన్లీ ఈ కెన్. ఆయన మాత్రమే నిన్ను సహాయం చేయగలవాడు, ఆయన మాత్రమే చేయగలడు అని నమ్మాలి మనం. అందుకే మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తాన్ని కూడా సాధ్యం. చూడండి యెషయా గ్రంథం 26వ అధ్యాయము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి అంటున్నాడు. ఎప్పటి వరకంట? యుగాలు యెహోవాను నమ్ముకోవాలి. ఎందుకంటే ఆయన నమ్ముకున్నవాడు అన్నాడు కూడా సిగ్గుపడ్డు. దేవుని నమ్ముకున్నవాడు ఎవడు కూడా సిగ్గుపడ్డు. ఒకసారి నువ్వు నవ్వొచ్చాము ఈవేళ, రేపొద్దన్న నిన్ను తలగానే నిలబెడతాడు తప్ప తోకగా ఉంచేవాడు అయితే కాదు. కాబట్టి ఇక్కడ రాయబడుచు యెహోవాయే, ఇంకా వేరే ఆప్షన్ అనేది లేదు, ఇంకా వేరే డౌట్లు పడవసరం లేదు. ఇక్కడ రాయబడి నిత్యాశ్రయ దుర్గము అంటున్నాడు. అంటే నిత్యము ఆయన నీకు ఆశ్రయముగా ఉండేవాడు. ఆయన యుగయుగములు ఆయన నీకు దేవుడు. కాబట్టి ఆయన నమ్ముకున్నవాడు అన్నాడు కూడా సిగ్గుపడ్డాడు. మనమే సిగ్గుపడతాం ఎందుకంటే మనము మనుషులను నమ్మటం మనం ఏం చేస్తూ ఉంటాం? దేవుని నమ్మటం కంటే మనుషులను నమ్ముతాం. ఇక్కడ మనకి సిగ్గుపడతాం. కానీ దేవుని మీద ఆధారపడినవాడు ఎప్పుడు కూడా సిగ్గుపడ్డాడు. ఎందుకంటే రోమా 8:34 రాయబడి, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధం. కాబట్టి ఈ రోజు నుంచే దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడతాం. కాబట్టి
ఆ తాళ్ళు అమ్మ, ఆ తాళ్ళు, నల్ల తాళ్ళు, తెల్ల తాళ్ళు, అమ్మ, దిష్టి తాళ్ళు తీసి పడేయండి. పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడతాం. రెండంచులుగా ప్రయాణం వద్దు మనకి. రెండు పడవల మీద ప్రయాణం వద్దు. దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు. ఏమా మొన్న మొన్న ఒక చోటకి వెళ్ళాను ఏమో, అక్కడ బోర్డు ఉందేమో, ఈ కోతి బొమ్మని మీ ఇంటి ముందు పెట్టుకుంటే ఏమో, ఈ కోతి బొమ్మని మీ ఇంటి పెట్టుకుంటే ఎటువంటి దుష్ట దుష్ట క్రియలు, దెయ్యాలు, ఇంకా దెయ్యాలు భూతాలు రావు. ఆడే దెయ్యం ఏమా, దెయ్యం కాబట్టి కోతి బొమ్మ పెట్టుకుంటే పోతాం ఏంటి? కోతులు ఏమైనా ఉంది, ఏమైనా ఉందా? ఏమి లేదు. ఎందుకంటే మనము ఆ వ్యాపారాన్ని ఆయన డెవలప్ చేస్తున్నాం. ఆడ అభివృద్ధి పొందుతున్నాడేమ్మా, ఆడ అభివృద్ధి పొందుతున్నాడు. నేను చిన్నప్పుడు ఏమా మా స్కూల్ దగ్గరికి వచ్చేవారు, పాములు అడిచేవాడు ఏమా, పాములు ఎడతకు వచ్చేవారు. ఆడంటాడు తోసపొమ్మ కనుకనే అది బుస్సుమనేదేమా, 2 మణులు తీసి, అమ్మ ఈ మణి కనుక నీ దగ్గర ఉంటే నువ్వు కోటేశ్వరరాలు అని. ఈ మణి కొనుక్కొని డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు. నిజంగా ఆ మణి అమ్ముకుంటే కోటేశ్వరుడు అయితే ఇంకా ఆడు పావును ఆడిచ్చే పని లేదు కదా. ఆడు పావును ఆడిస్తున్నాడంటే మనం అర్థం చేసుకోవాలి, దానివల్ల ఉపయోగం లేదు రాయి అని. కానీ మనం ఆ పావులోడు చెప్పిన మాటలేమ్మా నమ్మేస్తాం, ఆ దగ్గర ఆ రాయి కొనేసుకుంటాం అమ్మా, నష్టపోతాం. తాయిది కట్టించేస్తున్నాము, దాంట్లో ఉంటుంది, ఆ తాయిలో ఉంటుంది దేవుడే కార్యం చేస్తాడని ఉంటుంది. మన దాన్ని ఇప్పం కదా. సరే ఇప్పు చూడండి, దాంట్లో చిన్న కాగితం ముక్క ఉంటుంది, ఆ కాగితం మీద దేవుడే సహాయం చేయను కాక ఉంటుంది. అందుకని దాంట్లో ఏముండదు, ఆ గొట్టంలో ఆ కాగితం ఉంటుంది. ఒక మీ దగ్గర ఎన్ని ఉంటే తీసి చదువుకోండి, దాంట్లో దేవుడే నిన్ను స్వస్థపరుచును అని ఉంటుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, బిలీవ్ ఓన్లీ యూ కెన్. ఇక్కడ దావీదు మాత్రమే నమ్మాడు, దేవుడు మాత్రమే నాకు సహాయం చేసేవాడు, దేవుడు మాత్రమే నన్ను బలపరచువాడు. మిమ్మును మా చేతికి అప్పగించుకుంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఒకటి ఇక్కడ రాయబడుతుంది సరెండర్, మనం దేవునికి పరిపూర్ణంగా లోబడాలి. రెండవది బిలీవ్ ఓన్లీ, ఇక ఆయన మాత్రమే చేయగలదని ఏం చేయాలంటే నమ్ముడు, నీ వల్ల నమ్మువానికి సమస్తం కూడా సాధ్యం. మూడోది చూద్దాం, మత్తయి సువార్త, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 15:5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. ఇక్కడ ఆయన అంటున్నాడు, నాకు వేరుగా ఉండి నువ్వేమి కూడా చేయలేవు. నథింగ్ విల్ హ్యాపెన్ వితౌట్ గాడ్. దేవుడు లేకుండా ఏమి కూడా నీ యొక్క జీవితంలో జరగదు. రాయబడుతుంది, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఓకే, ఎవరి యందు నిలిచి ఉండనో వాడు దేవుని ఎందుకు అనుకుంటే దేవుడు వాని ఎందుకంటే వాడు బహుగా ఫలిస్తాడు. కానీ నాకు వేరుగా ఉండి నువ్వేమి కూడా చేయలేవు. కాబట్టి మూడవది, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించాలని చెప్పగలిగిన వారిగా ఉండాలంటే బీ డిపెండబుల్ ఆన్ హిమ్. దేవుని మీదే ఆధారపడాలి, దేవుని మీదే ఆధారపడాలి మనం. ఎందుకంటే ఆయన కాదని ఏమి కూడా మనం చేయలేం, ఆయన కాదని ఏది కూడా జరగదు. సౌలు తన యొక్క జీవితంలో ఎక్కడికి వెళ్ళాడంటే కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళాడు. సౌలు తన యొక్క జీవితంలో కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళాడు. ఏమన్నా నెగ్గాడు అంటే తన కత్తితో ఆడే కుటుంబం చేసుకున్నాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది చూడండి, నాకు వేరుగా ఉండి నువ్వేమి కూడా చేయలేవు. మనందరం కూడా ఆధారపడిన వాళ్ళమే తప్ప నాకు నేను స్వాభావికంగా ఉండేవాడిని అయితే కాదు. వి ఆల్ ఆర్ డిపెండబుల్. మనందరం కూడా ఇంకో వ్యక్తి మీద ఆధారపడే వాళ్ళమే. ఇంకో వ్యక్తి మీద ఆధారపడే వాళ్ళం. ఇవాళ మా ఎమర్జెంట్గా మా ఇంటికి చుట్టాలు వచ్చారమ్మా, పంచదార అయిపోయిందమ్మా, కొట్టుకు పంపిస్తామా ఈ పక్కింటికి పంపిస్తామా చెప్పండి? టీ పెట్టాలి, చుట్టం వచ్చాడు, పంచదార అయిపోయింది, ఎక్కడికి వెళ్తాం? పక్కింటికి వెళ్తుందా, కొట్టుకి వెళ్ళాం.
నాకు ఆడితో పని లేదు అనుకున్న కొట్టు దగ్గరికి వెళ్ళామనుకోండి చుట్టం వెళ్ళిపోతాడు. కాబట్టి వి ఆల్ ఆర్ డిపెండబుల్. మన అందరం కూడా ఆధారపడే వాళ్ళమే. కాబట్టి ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడి. ఇక్కడ అంటూ నాకు వేరుగా ఉండి నువ్వేమి కూడా చేయడు. అక్కడ యేసు ప్రభు కూడా తన యొక్క జీవితాలు అంటున్నాడు, ఏలి ఏలి లామా సబక్త అని. దేవా దేవ నన్నెందుకు చేయబడి. అదే అప్పటి వరకు కూడా తండ్రితో పాటు ఉన్నవాడు. ఆయన అంటున్నాడు, నన్నెందుకు చేయి విడిని ఆడుతీవి అంటే ఆ క్షణం కూడా చేయి విడిచిపెట్టడం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. నిశ్చిత్తం అయితే ఈ పాత నాయద్ద నుండి అయినా నా చిత్తం అయితే కాదు. ఏమా ప్రియమైన వాళ్ళారా, మనం కూడా డిపెండబుల్, దేవుని మీద ఆధారపడాలి. అందుకే అందుకే అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం. ఎవరి నామమున రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామమున ఏంటంట, ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదు. రక్షణ ఎవరి దగ్గర ఉందంటే నజరేయుడైన యేసు నామములోనే రక్షణ. కానీ నువ్వు యొక్క జీవితము పాపములో ఉంది. నీ జీవితం పాపంలోనే పరిపక్వత చెందింది. నీ జీవితం దావీదు అంటున్నాడు, పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరిగాను, పాపంలో నా జీవితం ఉంది. ఇక్కడ పాప జీవితము పరిశుద్ధపరచబడాలి అంటే ఒక మేకను గొర్రెను అర్పించడం వల్ల జరిగేది అది కాదు. ఆయనే 1 కొరింథీ 15వ అధ్యాయంలో రాయబడుతుంది, యేసుక్రీస్తే మా పస్కా పశువుగా తన ప్రాణాన్ని అప్పగించాడు. ఆయన నీకు తన ప్రాణాన్ని అప్పగించాడు కనుక బీ డిపెండబుల్ ఆన్ హిమ్. ఆయన మీద ఏం చేయాలంటే ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడితేనే ప్రయోజనం. మనం ఆయన మీద తప్ప అందరి మీద ఆధారపడతాం అంటే బైబిల్లో సెంటర్ వచ్చిన ఉంది, మనుషులను ఆశ్రయించుకోండి, యెహోవాను ఆశ్రయించుట మీరు. కానీ దేవుని మీద ఆధారపడతాం. ఆయన మీద ఆధారపడితేనే మోసపోయిన వాడు, నష్టపోయిన వాడు ఎవడు కూడా ఈ లోకంలో లేడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళ దేవుని వాక్య భాగం రాయబడుతుంది, ఈ నామమునే రక్షణ ఉంది తప్ప మరి ఏ నామంలో రక్షణ అనేది లేదు. కాబట్టి మనం ఆయన మీదే ఆధారపడతాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము పౌలు అంటున్న మాట చూద్దాం. 4వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పి 4:13. నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తం, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ హూ స్ట్రెంగ్థెన్ మీ. నన్ను బలపరిచిన వాని అందే నేను ఏం చేస్తానంట, సమస్తమును చేస్తాను. మరి మనం ఎప్పుడు చెప్పేదన్నమాట, మనం ఎప్పుడు చెప్పాలన్నమాట. ఎందుకంటే రాయబడుచుంది, నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేస్తాను అని. అంటే ఏ పని చేసినా దేవుడే అమ్మ, ఏ పని చేసినా దేవుడే. మనం చేస్తుంటాం, అన్ని పనులు చేసేసిన తర్వాత అమ్మ లాస్ట్ దేవుని దగ్గరికి వస్తాం. 12 సంవత్సరాల రక్తరోగంతో బాధపడుతున్న స్త్రీయే మన యొక్క జీవితానికి నిదర్శనం. అక్కడ రాయబడుచున్న అనేక సంకట పడింది అని, సమస్తాన్ని కూడా వేపరుచుకుంది, ఏ రకమైన ప్రయోజనం లేదు అంటే అప్పుడు దాకా వినలేదనా? కాదు, వింది. యేసు ప్రభు గురించి వింది, తెలుసు, ఆమెకి బాగా తెలుసు. కానీ 12 సంవత్సరాల క్రితమే ఆమె రక్షింపబడిపోతే మరి మనలాంటి జీవితం ఎవరికి పోల్చుతాం? కాబట్టి ఆమె 12 సంవత్సరాల క్రితం యేసు గురించి విందే, తెలుసు ఆమెకి. అక్కడ రాయబడి వచ్చింది, ఇప్పుడైనా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగుపడుతునేమో. అక్కడ ప్రియమైన వాళ్ళారా, బీ డిపెండబుల్ ఆన్ హిమ్. ఆయన మీద ఆధారపడదాం. ఆయన మీద ఆధారపడినంత మాత్రాన మన జీవితం ఏమి కూడా తలకిందులు అయిపోతుంది. మన యొక్క జీవితంలో అనేకమైన సార్లు ఏ మార్గము లేదు అని చూస్తూ ఉంటాం. అయ్యో ఎటు వెళ్ళాలో అర్థం అవట్లేదండి, ఎవరు నమ్మాలో తెలియట్లేదండి అంటాం మనం. అన్ని మార్గాలకి కారణమైన వాడు దేవుడు. ఆయన నమ్ము. ఆయన దగ్గర నీకు తెలియని, నీకు కనబడిన మార్గం ఒకటి ఉంది. ఆయన మీద ఆధారపడదాం. నువ్వు అనుకోవచ్చు, నాకు ముందు ఏ మార్గం నాకు కనబడతలేదండి, ఎటు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదండి నువ్వు అనుకోవచ్చు. కానీ నీకు కనబడిన మార్గం ఒకటి ఉంది ఆయన దగ్గర. నువ్వు ఆయన మీద ఆధారపడితే తప్పకుండా ఆయన మార్గాన్ని చూపించేవాడు.
నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చాలు. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, బీ డిపెండబుల్ ఆన్ హిమ్. దేవుని మీద ఆధారపడతాం. ఇక్కడ దావీదు తన యొక్క జీవితంలో దేవుని మీద ఆధారపడి, దేవుని మీదే, ఎందుకంటే అక్కడ రాయబడుచుంది, ఇదిగో నేను తండ్రి యొక్క గొర్రెలను కాస్తున్నప్పుడు. చదవండి, ఆ మాట చదవండి ఒకసారి. 17 అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 17 అధ్యాయము 17 అధ్యాయము 35వ వచనం చదవండి ఒకసారి. నేను దానిని తరిమి చంపి దాని నోటనున్న గొర్రెని విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసుడన్న నేను ఆ సింహమును ఎలుగుబంటినే చంపి తిని, జీవముల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేనివాడు మా వాటిలో ఒకదాని వలె అంటే దావీదు తప్ప మిగతా వాళ్ళందరికీ ఎలా కనబడుతున్నాడు అంటే, అబ్బాయి గొలియాతు మనం నెగ్గలేమన్నట్టు కనబడుతుంది దావీదుకు తప్ప. దావీదుకు మాత్రమే ఎలా కనబడుతున్నాడు అంటే, వాడొక సింహం వలె, వాడొక జంతువు వలె కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని మీద ఆధారపడదాం. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడమో సమస్తం కూడా చిన్నవిగానే కనబడతాం మనకి. ఎటువంటి శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా మనుషుల మీద కాదు కానీ దేవుని మీద ఆధారపడడం. ఇక్కడ దావీదు తన యొక్క జీవితంలో దేవుని మీద ఆధారపడ్డాడు కనుక తన జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అర్పించుకున్నాడు, సరెండర్ అయిపోయాడు. తన జీవితంలో ఓన్లీ దేవుడు మాత్రమే చేయగలడని నమ్మాడు కనుక ఆ గుణాన్ని, ఆ చిన్న నూనెని 5 రాళ్ళు, ఎందుకంటే తన యొక్క జీవితమునకు అవి తన చేసే యొక్క ఆ మేకలు కాసే వాళ్ళకి అవి అవసరం. 2 రాళ్ళు తీసుకున్నాడు. మూడవది, ఆయన మీదే పరిపూర్ణంగా ఆధారపడ్డాడు కనుక ఇక్కడ అంటున్నాడు, ఆయన జీవగల దేవుడు చేయగలడు సమస్తం సాధ్యం. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దావీదు వలె మన యొక్క జీవితం ఇటువంటి యొక్క 3 లక్షణాలను మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పక మనం ఆశీర్వదించి, తప్పక మన యొక్క జీవితంలో ఏది అవసరమో సమస్తం మన చేతికి అప్పగించి ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని నిలబెట్టగలని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. నేను కొద్ది మాటలు మనకు దీవించి ఆశీర్వదించును గాక.